అందరికీ నమస్తే అండి. మన గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సంవత్సరం అంతా శనగ కూరను ఇంట్లోనే ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా సులువుగా సింపుల్గా ఎలా పెంచాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఎప్పుడైనా కానీ మనము ఏ విత్తనాలు వేసుకునేటప్పుడైనా సరే మట్టి ముందుగా లూజ్ చేసుకోవాలండి. నేను అలా లూజ్ చేసేసి లైన్స్ పెడుతున్నాను. శనగల్ని ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టడం వల్ల మనకు తొందరగా మొలకెత్తుతాయండి. మనం చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనకు మొలకెత్తినే కనిపిస్తున్నాయి అక్కడక్కడ. శనగ కూర చాలా ఈజీగా సింపుల్గా గ్రో అవుతుందండి. ఎంత ఈజీగా అంటే మెంతికూర పెరిగినంత సింపుల్గా పెరుగుతుంది. నానబెట్టుకున్న శనగల్ని ఒత్తుగా మనం గీసుకున్న లైన్లలో వేసేసుకోవాలి. శనగ కూర అనగానే మనకు ఒకటే సీజన్లో దొరుకుతుంది. ఇయర్ అంతా మనకు దొరకదు కాబట్టి మనం ఎండబెట్టుకొని అరుగు చేసుకుంటాం. మా పల్లెటూళ్ళల్లో కూడా దీన్ని అరుగు చేసుకొని స్టోర్ చేసుకుంటారండి. ఇయర్ అంతా మనకు దొరకదు కాబట్టి. కానీ మనం సంవత్సరం పాటు మనం ఇంట్లోనే ఈ శనగ కూరను ఫ్రెష్గా పెంచుకొని మనం తినొచ్చు. ఇలా మనకు అవసరమైనప్పుడల్లా శనగల్ని నానబెట్టేసుకొని మనం మట్టిలో కానీ తొట్టిలో కానీ వేసుకున్నట్లయితే వితౌట్ మెయింటెనెన్స్ పెరుగుతుందండి శనగ కూర. ఈ శనగ కూరను మనం ఏ సీజన్లో అయినా మనం పెట్టుకోవచ్చు. 3 కాలాల పాటు సంవత్సరం అంతా మనం శనగ కూర మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. శనగలు అలా వేసిన తర్వాత మట్టితో కవర్ చేసి నీళ్లు పట్టుకోవాలి. నీళ్లు బాగా ఇవ్వాలండి, మొత్తం నానాలి. సిటీలో ఉన్న వాళ్ళకైతే సీజన్లలో కూడా దొరకదండి. అలాంటప్పుడు మనము ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. ఆకుకూరల్ని ఎండబెట్టుకొని అరుగు చేసుకుని తినడం కంటే ఆకుకూరలు ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొని తింటేనే అందులో ఉన్న పోషకాలు మనకు ఎక్కువగా లభిస్తాయి. మనం ఇంట్లో వేసుకోవడం వల్ల ఆర్గానిక్ కూడా చేసుకోవచ్చండి, కెమికల్ లేకుండా. కాబట్టి ఈ శనగ కూరను కూడా మన గార్డెన్లో ఖచ్చితంగా పెంచే ప్రయత్నం చేయాలండి, అన్ని ఆకుకూరలతో పాటు. స్పెషల్లీ ఈ శనగ కూరకు ఒక ప్రత్యేకత ఉందండి. గ్రామ దేవతలకు చాలా ఇష్టమైన నైవేద్యం అంట. కాబట్టి శనగ కూరను స్టోర్ చేసుకొని గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. శనగ కూరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా హెల్త్ ఫుడ్ కూడా. కూర ఫ్రై రూపంలో కానీ లేదంటే పప్పులలో కూడా వేసి వండుకుంటారు. శనగ కూరకైతే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి. ఇది జొన్న రొట్టెకైతే సూపర్ కాంబినేషన్. ఓకే అండి, వేసుకున్న శనగలు ఎలా మొలకెత్తాయో చూద్దాం. ఇవి 3 రోజుల మొలకలండి. చాలా తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. మెంతి కూర పెంచినంత ఈజీగా పెంచొచ్చండి శనగ కూరని. ఇది 15 డేస్ శనగ కూర అండి, కానీ మనం 10 రోజుల నుంచే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నాం కదండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా పెరిగిందో. ఇయర్ అంతా ఇంత ఫ్రెష్గా ఉన్న శనగ కూర మనం తినొచ్చు అండి, మనం ఇంట్లోనే పండించుకోవడం వల్ల. తోటలో పెంచుకోవచ్చు, మట్టిలో పెంచుకోవచ్చు అండి. ఈజీగా గ్రో అవుతుంది. మనకు కావలసినప్పుడల్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. మనం మీద కొమ్మల్ని అలా తుంచేసుకుంటే సరిపోతుంది. మనకు మళ్ళీ చిగురించి మళ్ళీ మనకు శనగ కూర రెడీ అవుతుంది అన్నమాట. ఇంకా శనగకాయలు అవివైతే ఏం కావండి. శనగకాయ అనేది సీజనల్ అన్నమాట. మనం ఓన్లీ ఇది ఆకుకూరకు మాత్రమే హెల్ప్ అవుతుంది. ఒక పూటకు సరిపడా నేను శనగ కూర అయితే తెంపేసుకున్నానండి. ఇంత వెళ్ళింది, చాలా బాగా వెళ్ళింది కదా. మీకు ఇలాంటి పెస్ట్ ప్రాబ్లం ఉండదండి. మనం 10-15 డేస్లోనే హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి ఫర్టిలైజర్స్ కూడా ఏం అవసరం లేదు. కానీ నీళ్ళు మాత్రం చూసుకుంటూ ఇవ్వాలండి. వాటర్ ఎక్కువైనా సరే కూర ఖరాబ్ అయిపోతుంది. ప్లస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు, తోటల్లో పెంచే వాళ్ళు కూడా నార్మల్ సాయిల్లో వేస్తే సరిపోతుందండి. ఏ పాటు మిక్స్డ్ సాయిల్ కూడా అవసరం లేదు. చిగురు కూడా సంవత్సరం అంతా మనం ఇంట్లోనే ఎలా పెంచాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అండి. ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.